హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మినపగారాలని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మినపప్పుని నేను 3 అవర్స్ బిఫోర్ నానబెట్టి పెట్టుకున్నాను. నానిన మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. నీళ్లు వేయకుండా అలాగే డ్రైగా గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడు మనం మిక్సీ తిరగదని అనిపిస్తుందో అప్పుడు చల్ల నీళ్ళు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొని ఒక్కొక్క మూత నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కొన్ని వేయండి. ఒక మూత నీళ్ళు తీసుకున్నాను నేను. కొన్ని వేసి బాగా మంచి స్మూత్ పేస్ట్ తయారు చేసుకోవాలి మనము. మరి ఎక్కువ నీళ్ళు వేయకూడదు. కొన్ని వేస్తూ మిక్సీ తిరిగే అట్లా చూసుకోండి. మీరు మిక్సీలో ఇలా పిండి చేసుకున్నా కూడా గ్రైండర్లో చేస్తే వడలు ఎంత బాగా వస్తాయో అలాగే వస్తాయండి. నేను చూపించిన విధంగా కొన్ని మీరు ఫ్రిడ్జ్ వాటరే వేయండి, అప్పుడే బాగా వస్తుంది పిండి. ఇప్పుడు ఆ పిండిలోకి మనము కొన్ని మిరియాలు, కొన్ని జీలకర్ర ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి ఇలా బీట్ చేసుకోవాలి. బాగా ఇలా బీట్ చేయడం వల్ల మనకి గారెలు వేసినప్పుడు చాలా సాఫ్ట్గా మన హోటల్స్లో దొరుకుతాయి కదా, అంతే బాగుంటాయి. మనం గ్రైండర్కి వేసి రుబ్బినప్పుడు కూడా అంత బాగా వస్తాయి. మిక్సీలో కూడా అదే విధంగా ఈ మెథడ్, నేను చూపించిన మెథడ్ని ఫాలో కాండి, బాగా వస్తాయి. చూడండి, బాగా అంతా చేసి బీట్ చేసినాం కదా. ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలా అయితే మనకి పిండి కొంచెం పలచని అనిపించినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టి పడుతుంది. అలాగే బాగుంటాయి వడలు వేసి కూడా ఈజీ. ఇప్పుడు నేను ఒక మూతకి ఇలా బట్ట తీసుకొని, బట్టని వెనకాల రబ్బర్ బ్యాండ్ వేసేసాను టైట్గా. ఒక మూత తీసుకోండి, ఏదైనా బాక్స్ మూత, అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇప్పుడు నేను పిండిని ఇలా వేసి మన వేళ్ళకి బట్టకి తేమ చేసుకోండి. తేమ చేసుకోవడం వల్ల చూడండి, నూనె కూడా వేడెక్కిందో లేదో చూసుకొని బాగా వేడెక్కినిచ్చి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. అలా అయితేనే లోపలంతా బాగా ఉడుకుతుంది. మనం ఫ్రిడ్జ్లో నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి తీసి ఇలా చేసుకొని వేలికి కూడా వేలికి నీళ్ళు అద్దుకొని ఇలా బొక్క పెట్టి హోల్ చేసుకొని నీట్గా మనం నూనెలో ఇలా వదలడము ఈజీ. అంటే అలా అంటే పడిపోతుంది. ఎవరైనా కూడా చేసుకోవచ్చు నీట్గా. మనము బాగా గట్టిగా అయింది కదా ఇప్పుడు, అప్పుడు చూపించినప్పటికి ఇప్పటికి గట్టిగా అయిపోయింది. ఒకటి పైకి నూనెలో వేయండి, ఒకటి పైకి వచ్చిన తర్వాత నూనెలో నుంచి ఇంకోటి వేయండి. అన్నీ వేస్తే అతుక్కుపోతాయి, పక్కన వేయద్దండి, కొంచెం డిస్టెన్స్లో వేయండి. ఇంతే. చూడండి, మినపగారెలు చాలా బాగా వస్తాయండి. తింటుంటే కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. మనకు అక్కడక్కడ మిరియాలు తగులుతూ రుచిగా ఉంటాయి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మనం మిక్సీలో కూడా పిండిని ఇలా రుబ్బుకొని చేసుకోవచ్చు. గ్రైండర్లో వేసేదే అవసరం లేకుండా మనం కొద్దిగా ఒక గ్లాస్ అని పప్పు వేసుకొని కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకోవచ్చండి. ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయి. ఎక్కడ ఏమీ చెక్కు చెదరకుండా హోల్ కూడా పెట్టుకొని. మినపగారెలు మంచి హెల్త్ కదండి. మినుములు పిల్లలకు కూడా ఎప్పుడన్నా చేసి పెట్టండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలని. ఇంతే అండి, చాలా ఈజీ. ఈ మెథడ్లో ట్రై చేయండి మీరు ఎప్పుడు చేయకపోతే. మనం ఇలా వేలికి వాటర్ అద్దుకుంటే బాగా వస్తుంది, ఎక్కడ పిండి అతుక్కోకుండా. మీకు పెనంలో నూనెని బట్టి ఎన్ని పడతాయో చూసి వేసుకోండి గారెలో. ఇంతే అండి, చాలా ఈజీగా. ఎప్పుడైనా ఇడ్లీ వడకి అట్లా తయారు చేసుకోవచ్చు. లేదంటే పెరుగొడకు కానీ చట్నీ చేసుకొని టమాటా పచ్చడికి ఈ గారెలు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ మెథడ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి, అన్నీ వస్తాయి బాగా మనం చేసుకుంటే. కొంతసేపు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీరు ఈ గారెలో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇడ్లీకి చేసుకున్నాను కాబట్టి ఏమీ లేకుండా సింపుల్గా వేస్తున్నాను. ఇంతే అండి, మినపగారెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల బాగా ఉడుకుతుందండి. పిండి అంతా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతే అండి, మినపగారెలు ఈజీగా మనం చేసుకోవచ్చు. పిల్లలకి కూడా బాక్సులకి
మార్నింగ్ కూడా ఈ త్వరగా అయిపోతుందండి, మీరు ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సౌండ్ రాదు ఇది. ఇంకా అన్నీ ఇలా వేసుకోవడమే అండి. లాస్ట్ ఇది కొంచెం పిండి ఎక్కువ ఉంది కదా, ఒకేసారి వేసేస్తే నేను అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.